ఈరోజు కెపాసిటర్ గురించి తెలుసుకుందాం. ఈ కెపాసిటర్ అనేది ఒక ఎనర్జీ స్టోరేజ్ డివైస్లా యూజ్ చేస్తారనమాట. ఇది మెయిన్గా ఫిల్టరింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. అలాగే పవర్ మాడ్యూల్స్ లైక్ ఎస్ఎంపిఎస్ రెగ్యులేటర్ పవర్ సప్లైలో కూడా ఈ కెపాసిటర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఏసీ కరెంట్లో వచ్చిన ఫ్లక్చువేషన్స్ అన్ని ఇది క్లియర్ చేసి పర్ఫెక్ట్ డీసీ అవుట్ని బయటకి ఇస్తుంది. ఇప్పుడు ఈ కెపాసిటర్ యొక్క వర్కింగ్ చూద్దాం. దానికోసం నేను ఒక ఎల్ఈడీని తీసుకున్నాను. దానికి పవర్ ఫ్లక్చువేషన్స్ అనేది నేను నార్మల్గా క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు ఆ ఎల్ఈడీ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎల్ఈడీని తీసుకొని దానికి కెపాసిటర్ అనేది కనెక్ట్ చేశాను. దానికి కూడా నేను నార్మల్గా పవర్ ఫ్లక్చువేషన్స్ని క్రియేట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎల్ఈడీ అనేది కంటిన్యూస్గా గ్లో అవుతుంది. సో ఈ విధంగా కెపాసిటర్ అనేది వర్క్ అవుతుంది. ఈ కెపాసిటర్లో ఆల్మోస్ట్ 4 to 5 టైప్స్ అయితే ఉంటాయి. బట్ మనం మేజర్గా యూజ్ చేసేది ఒకటి పోలరైజ్డ్ కెపాసిటర్ అండ్ ఇంకొకటి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్. వీటిని మనం సర్క్యూట్లో ఏ విధంగా కనెక్ట్ చేసినా ఇవి వర్క్ అవుతాయి. మెయిన్గా వీటిని ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ అండ్ ఆసిలేషన్స్లో యూజ్ చేస్తారు.